భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం హాస్టల్లో సోలార్ ప్యానెళ్లను మరియు ఆర్వో నీటి శుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జి వర్మారాజు మాట్లాడుతూ నవ లిమిటెడ్ కంపెనీ సహాయ సహకారాలతో సిఎస్ఆర్ ఫండ్స్ నుండి రాహుల్ విజ్ఞాన్ హాస్టల్ యందు 10 kW సామర్థ్యం గల సోలార్ ప్యానెల్ నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్ను పవర్ గ్రిడ్ కు చర్ల సబ్స్టేషన్ ద్వారా అనుసంధానం చేయడం జరిగిందని, ఈ ఏర్పాటుతో హాస్టల్ వినియోగానికి పోగా మిగులు విద్యుత్ గ్రిడ్కు సరఫరా అవుతుందని తెలియజేశారు. ఈ సోలార్ ప్యానెళ్లను గత 2 నెలల నుండి వినియోగంలో ఉన్న గంటకు 750 లీటర్ల సామర్థ్యం గల ఆర్వో నీటి శుద్ధి యంత్రాన్ని నవ లిమిటెడ్ హైదరాబాద్ మరియు పాల్వంచ కమిటీ వారు ఏర్పాటు చేసినందుకు ప్రిన్సిపల్ వర్మారాజు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులు మాట్లాడుతూ మాకు సోలార్ ప్యానెల్ను ఆర్వో నీటి శుద్ధి యంత్రం సౌకర్యాలను కల్పించిన రాహుల్ విజ్ఞాన్ విద్యాలయ వ్యవస్థాపకులు డిఎన్ కుమార్, ప్రిన్సిపల్ వర్మారాజ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. వార్డెన్ జనార్దన్ రావు ఈ సోలార్ ఆర్వో నీటి శుద్ధి యంత్రం పనితీరును తెలియజేశారు. బయాలజీ టీచర్ ఉస్మాన్, విద్యార్థులు పాల్గొన్నారు. We are staying in hostel. In our hostel, so many facilities are there like solar power plant, RO plant, etc. With the help of solar power plant, our hostel in charges and wardens are providing 24 hours current for us. And with the help of RO plant, we are freely drinking purified water. And we are saying that grateful thanks to our chairman DN Kumar sir and the principal sir. Thank you. రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం హాస్టల్ నందు 10 kV విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి సోలార్ ప్లాంట్ని డాక్టర్ డిఎన్ కుమార్ గారు పిల్లల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. దీని నుంచి 10 kV విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. మనకి హాస్టల్కి వాడుకున్నది మిగిలింది సోలార్ పవర్ గ్రిడ్కి అనుసంధానం చేయబడింది. గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఈ పవర్ గ్రిడ్ నుంచి కూడా దీని నుంచి పవర్ గ్రిడ్కి కూడా కొంత ఫ్రీక్వెన్సీ తీసుకోవడం జరుగుతుంది. నా పేరు జి వర్మరాజు, రాహుల్ విజ్ఞాన విద్యాలయం ప్రిన్సిపల్. నవ లిమిటెడ్ పాల్వంచ వారి సహాయ సహకారంతో వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మన రాహుల్ విజ్ఞాన్ హాస్టల్ నందు 10 kV సోలార్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా డైలీ 1400 నుంచి 1500 యూనిట్స్ పవర్ జనరేట్ చేయడం జరుగుద్ది. హాస్టల్కి అవసరమైనంత మేరకు ఉపయోగించుకొని మిగతా దాన్ని గ్రిడ్కి అనుసంధానం చేయడం జరిగింది. అదే కాకుండా వాళ్ళ సహకారంతో 750 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆర్వో ప్లాంట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెండింటి ద్వారా మా హాస్టల్ విద్యార్థులకి కంటిన్యూస్గా పవర్ సప్లై కాకుండా మినరల్ వాటర్ని కూడా అందించే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇవి పాల్వంచ నవభారత్ వాళ్ళ సహకారంతో ఏర్పాటు చేయడం కాకుండా మిగతా అన్ని ఫెసిలిటీస్ కూడా మా చైర్మన్ గారు డాక్టర్ డిఎన్ కుమార్ గారు పిల్లలకి అవసరమైన అన్ని ఫెసిలిటీస్ని కూడా తక్కువ ఫీజులతో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. I am Jayasri, studying in 10th standard at Rahul Vigyan Vidyalayam Cherla from Chandrapatla. We have so many facilities provided for us by our founder Dr. D.N. Kumar sir. We are pleased to inform that the electric generated from 10 kW solar panels installed in our hostel to be connected in with the arrangements of Cherla substation will be supplied to the grid after being in the hostel. The solar panels, which have been in use for 750 liters per hour RO. The water purifier was the supply to the Nava Limited Hyderabad and Palwancha. Thank you for providing these facilities, Dr. D.N. Kumar sir and our principal Varmaraju sir. My name is Vishalakshi. I am studying 9th class in Rahul Vigyan Vidyalayam. I am staying in a hostel. In a hostel we have so many facilities like solar power plant and RO plant, etc. With the solar power plant we are getting 24 hours current and we drink freely purified water with the RO plant. Thank you for these facilities for Dr. D.N. Kumar sir and the principal sir. హాస్టల్ విద్యార్థుల కోసం రాహుల్ విజ్ఞాన్ హాస్టల్ విద్యార్థుల కోసం శుద్ధి చేయబడిన జలం ఇవ్వడం కోసం త్రాగునీటి కోసం ఈ ఆర్ఓ ప్లాంట్ కూడా స్థాపించడం జరిగింది. ఈ ఆర్ఓ ప్లాంట్ నుంచి పిల్లలకి శుద్ధి చేయబడిన వాటర్
24 గంటలు సరఫరా చేయబడుతుంది. పైన సోలార్ ప్లేట్స్ నుంచి వచ్చినటువంటి విద్యుత్ ఉత్పత్తి ఇక్కడ ఏర్పాటు చేయబడిన ఇన్వర్టర్లోకి వస్తుంది. ఈ ఇన్వర్టర్ నుంచి గ్రిడ్కి అనుసంధానించబడి ఉంది. ఇక్కడ మనం ఉపయోగించుకున్న కరెంటు ఉపయోగించుకోగా మిగిలిన కరెంటు మొత్తం కూడా గ్రిడ్కి ఎలక్ట్రిసిటీ బోర్డు వల్ల పవర్ గ్రిడ్కి అనుసంధానం చేయబడింది. ఇక్కడ మనకు వాడుకోగా మిగిలింది గ్రిడ్కి